భర్త ధర్నాకు దిగాడు. ఇంట్రెస్టింగ్ అనుకుంటున్నారు కదా, కాదు. కానీ ప్రస్తుతం దీని వెనకాల చాలా ఇష్యూస్ నడుస్తున్న క్రమం, అంశానికి సంబంధించి మాట్లాడుకుంటే క్రమం. నిజామాబాద్లో వింత ఘటన చోటు చేసుకుంది. 4 నెలల క్రితం ప్రశాంత్ సంయుక్త వివాహం జరిగింది. బావ లింబాద్రితో తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది అనే అంశానికి సంబంధించి ప్రశాంత్ ఆరోపిస్తున్నాడు. ఇద్దరి వాట్సాప్ చాటింగ్లు చూపించారు సదరు వ్యక్తి పోలీసులకు. అయినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనకు న్యాయం కావాలంటూ లింబాద్రి ఇంటి ముందు బైఠాయింపుకు సంబంధించి మాట్లాడుకుంటే క్రమం. ప్రశాంత్తో గొడవకు దిగారు లింబాద్రి బంధువులు. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు నిజామాబాద్లో ఎటువంటి ఘటన జరిగిందనే అంశానికి మాట్లాడుకుంటే క్రమం. భార్య అలాగే ప్రియుడి ఇంటి ముందు భర్త ధర్నాకు దిగాడు. నిజామాబాద్లో వింత ఘటన చోటు చేసుకుంది. 4 నెలల క్రితం ప్రశాంత్కి సంయుక్తకు వివాహం జరిగింది. అయితే బావ లింబాద్రితో తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని చెప్పి సదరు భర్త ప్రశాంత్ ఆరోపిస్తున్నాడు. ఇద్దరి వాట్సాప్ చాటింగ్లు పోలీసులకు చూపించాడు ప్రశాంత్. ఆయన పోలీసులు పట్టించుకోవటం లేదని చెప్పి ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది. తనకు న్యాయం కావాలంటూ ఇటు ప్రశాంత్ లింబాద్రి ఇంటి ముందు ధర్నాకు దిగాడు. ప్రశాంత్ గొడవకు దిగారు లింబాద్రి బంధువులు. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. తనకు న్యాయం కావాలి అంటున్నారు సదరు భర్త. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. దీనికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. అంతకన్నా ముందు ఆ ప్రశాంత్ సదరు భర్త ప్రశాంత్ ఏమంటున్నారు అనేది ఒకసారి చూద్దాం. అందరు చూసి అందరికి గుర్తు నువ్వు నాకు ఎట్లా తల్లి అవుతావు. నా తల్లి నేనేం తిట్టిండో అన్ని ఉన్నాయి, చదువుకోరు ఇన్ని ఉన్నాయి. ఓలకు పెట్టిన వాళ్ళని అడుగుర్రి. నా తల్లి నన్నే నేను తీసుకొని వచ్చిన. నా భార్య ఏంది ఏం అడుగుతాను? నా తల్లి నా భార్యని అడుగుతాడా? నాది తప్పు ఉంటే కొట్టుర్రి. ఇగో ఇటు రాస్తా ఇడుగు. నా తప్పు ఉంటే నన్ను కొట్టుర్రి అని శిక్షించుర్రి అని. ఇదేంటి నేను అనలేదు, నువ్వు బాధ అనలేదు, నేను ఏమన్నా. నీ పెళ్ళం ఉన్నాయి పోరా, ఆడుకో ఆడబోయి పిల్లలు పెట్టిపోయినా. నా పెళ్ళం నుంచి చెప్పు తీసుకొచ్చి చదువుర్రి, కొడితే కొట్టుర్రి, చదువుర్రి కొట్టుర్రి అనుర్రి అనుర్రి. అది సంసారం చేయండి. ఈడ నువ్వు సంసారం చేయించుకున్నాడు, మా ఇంటి మీద పడుతున్నారు. ఫోటో మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరి అదేవిధంగా పెద్దలకు నమస్కారం. నా పేరు ప్రశాంత్ కట్రాజీ. నేను చింతల సంయుక్త అమ్మాయిని కొరుట్ల నుండి ఆగస్టు 13 తారీఖు 2025లో పెళ్లి చేసుకోవడం జరిగింది. నా భార్య అక్క అయినటువంటి పెద్ద నుంచి 2వ అక్క భర్త లింబాద్రి గుత్తకుంట. అతను మన సుందరం ఫైనాన్స్లో ఒక ఉద్యోగి, హోమ్ లోన్స్కి సంబంధించి రికవరీ డిపార్ట్మెంట్లో. అయితే జరిగిన విషయం ఏంటి అంటే, నా భార్యతోటి అక్రమ సంబంధం పెట్టుకొని నా భార్యని వల్గర్గా అన్ని గలీజ్గా అవి చూపించు ఇవి చూపించు అని అడగడం. మరి అదేవిధంగా ఇప్పుడు నేను వీరిద్దరిని దొరకబట్టిన దానికి నన్ను పగబట్టి ఉల్టా నేను కేసు పెడితే వాళ్ళు రాకుండా పోలీసులను బెదిరించి వాళ్ళు రివర్స్లో కేసు పెట్టినా కూడా పోలీసు వాళ్ళు పిలిచిన విధంగా నేను వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళకి నా పరిస్థితి నేను చెప్పుకున్న తర్వాత మళ్ళీ ఒక డేట్ ఇచ్చి వీళ్ళందరినీ పిలిపించారు. ఎవరైతే తప్పు చేసిన వాళ్ళని, ఆ తప్పు చేసిన క్యాండిడేట్ ఒక 40 మందిని వేసుకొని వచ్చిండు. కానీ వచ్చినా కూడా ఏం మాట్లాడలేదు. నువ్వు విడాకులు ఇచ్చేసాయి, విడాకులు ఇచ్చి నువ్వు ఏదైతే కట్నం తీసుకున్నావు కట్నంతో పాటు ఇంకా మీకెళ్ళి 10-15 లక్షలు అని చెప్పేసి డిమాండ్ చేసి తిట్టి, నన్ను మా అమ్మని తిట్టి, ఈ విధంగా మొత్తం వాళ్ళు ఒక సనాతన ధర్మంలో ఉండి ఒక భార్య చెల్లె అంటే ఒక కూతురు వరుస వావి వరుసలు మర్చిపోయి ఇలాంటి మనుషులు కూడా మన సొసైటీలో ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. మరి అదేవిధంగా ఇప్పుడు పరిస్థితి ఏంటి అని అంటే, నాకు అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేసి వీళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది. సో మీరే నాకు న్యాయం చేకూర్చాలి. ఎందుకంటే ఇప్పుడు కోర్టుని ఆశ్రయించాను, పోలీసులను ఆశ్రయించాను, చట్టాన్ని నేను ఖచ్చితంగా విలువిస్తా. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారము ఎలాంటి అడల్టరీ ఇష్యూస్ జరిగినా, ఎవరు అమ్మాయి కానీ అబ్బాయి ఎవరు ఏం తప్పు చేసినా ఏది కూడా వర్తించదు. కాకపోతే ఇప్పుడు నాకున్నటువంటి ఒకటే ఒక అవకాశం, అట్లీస్ట్ పెద్దల నుంచి నాకు ఎవరైతే అక్షంతలు వేసారో పెద్దల నుంచి నేను వేడుకుంటున్నా నాకు న్యాయం చేయమని మీడియా మిత్రులని, మహిళా సంఘాన్ని. ఇప్పుడు ఒక అబ్బాయి తప్పు చేస్తే అతన్ని జైల్లోకి పంపించడము, అతని మీద వరకట్న కేసులు ఎన్నో ఇస్తారు. మరి ఇప్పుడు నాలాంటి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి, ఇప్పుడు ఎందుకంటే ఇది ముందు నుంచి జరుగుతున్నటువంటి ప్రేమ కథ.
ఎందుకంటే వాళ్ళు పంపించిన మెసేజ్లు వాళ్ళ చాటింగ్లు అవన్నీ కూడా నేను ప్రూఫ్లతో సహా దొరకబట్టడం జరిగింది వాట్సాప్ నుంచి. సో ఆ దొరకబట్టి నుంచి నన్ను పగబట్టి నన్ను ఏదో చేద్దామన్న ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. నేను ఈరోజు మీడియా మిత్రులను తీసుకొని నేను ఇక్కడికి వచ్చి నేను నా గూడు ఏదో అనేది చెప్పుకున్నాను. అయినా కూడా స్టిల్ నాకు ఖచ్చితంగా భయం ఉంది. ఎందుకంటే నన్ను ఇప్పుడు ఏం చేస్తారో అని చెప్పేసి భయం ఉంది. వీళ్ళు తప్పు చేసి వీళ్ళే రౌడీజం చేస్తున్నారు. నన్ను తిట్టడం, మా అమ్మని తిట్టడం, ఒక చెడు ప్రవర్తన ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల ఈ రోజు నేను ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఒకసారి ఆలోచించండి. నాకు న్యాయం చేకూర్చాలని చెప్పేసి మీడియా మిత్రులని, మహిళా సంఘాలని, మరి అదేవిధంగా చట్టంని, పోలీసు వారిని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. ధన్యవాదాలు మీడియా మిత్రులందరికీ. రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి సమాచారం నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి గంగారెడ్డి అందిస్తారు. గంగారెడ్డి, ప్రస్తుతం ఈ ఘటన నేపథ్యంలో ఎందుకంటే పోలీసుల మీద ఆరోపణ గుప్పిస్తున్న సందర్భం పోలీసులు కూడా పట్టించుకోవట్లేదని చెప్పి సదరు ప్రశాంత్ ఆరోపిస్తున్నాడు. ప్రజెంట్ ఈ ఘటనకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఆ కుటుంబం ఏమంటోంది? నిజామాబాద్ జిల్లాలో ఇంత ఘటన చోటు చేసుకుంది సచిన్. ప్రధానంగా ఎందుకంటే భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని భార్య బావ ఇంటి ముందు ఆందోళనకు దిగాడు భర్త ప్రశాంత్. నిజామాబాద్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 4 నెలల క్రితం ప్రశాంత్ సంయుక్తతో వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న నేపథ్యంలో భర్తకు బావ అయ్యే లింబాద్రితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, దానికి సంబంధించిన వాట్సాప్ చాటింగ్ లో ఇతరాతర అన్ని పోలీసులకు చూపించినా కానీ పోలీసులు నన్ను పట్టించుకోవడం లేదు, ఆమె పైన కేసు నమోదు చేయాలని చెప్పి ఆరోపణ చేస్తున్నారు. అయితే ప్రశాంత్ స్వగ్రామం జకరాన్పల్లి మండలం తొలిపా కావడం అతను కొన్ని సంవత్సరాలుగా ఆర్మూర్లో కుటుంబం నివాసం ఉంటున్నా. అయితే లింబాద్రికి సంయుక్తకు గత కొన్ని రోజులు అంటే ఎందుకంటే 4 నెలల క్రితం ప్రశాంత్ కు పెళ్ళైంది. అంతకు ముందు నుంచే వీరికి సంబంధాలు ఉంటాయనే ఆరోపణలతో ప్రశాంత్ అతని ఇంటి ముందు ధర్నాకు దిగాడు. అతని కుటుంబ సభ్యులు కూడా ప్రశాంత్ ని ఎందుకు వచ్చావు అని చెప్పి ఏదైతే వారిపైన దాడికి దిగిన పరిస్థితులు. ఎందుకంటే ఈ లింబాద్రికి సంబంధించిన వ్యవహారం ప్రశాంత్ సంయుక్తలు పెళ్లి చేసుకున్న కంటే ముందే లింబాద్రి సంయుక్తకు వివాహేతర సంబంధం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశాంత్ వివాహం చేసుకున్న తర్వాత ఆ సంయుక్త అయినప్పటికీ కూడా ఆ వివాహేతర సంబంధాన్ని కొనసాగించడం వల్ల ప్రశాంత్ కు మింగుడు పడడం లేదు. దీనివల్ల నేను పెళ్లి చేసుకున్నాను, 4 నెలలు అయింది, నన్ను వరుసకు బావయ్యే వ్యక్తి లింబాద్రితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది అన్న నేపథ్యంలో ఆ లింబాద్రి ఇంటి ముందు ఈ రోజు నిజామాబాద్ నగరంలో ధర్నా దిగాడు ప్రశాంత్. ఎందుకంటే నాకు న్యాయం చేయండి, నా భార్యను నా ఇంటికి పంపించండి అనే ఆరోపణ అయితే దీనికి అంతకు సంబంధించి ధర్నాకు దిగిన నేపథ్యంలో పోలీసులు కూడా ఈ ఘటన పైన స్పందించలేదు, పట్టించుకోవడం లేదు, నాకు న్యాయం చేయడం లేదని చెప్పి పోలీసుల పైన కూడా ఆరోపణలు చేస్తే పోలీసులు మాత్రం ఈ ఘటనపై ఇంకా స్పందించలేదు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి గతంలో కొన్నిసార్లు ఏదైతే వీరిద్దరికి కూడా కౌన్సిలింగ్ నిర్వహించిన పరిస్థితి, కౌన్సిలింగ్ నిర్వహించినప్పటికీ ఈ ఘటన పూర్తి స్థాయిలో సద్దుమణగకపోవడంతో మళ్ళీ ప్రశాంత్ ఈ రోజు ధర్నాకు ఏదైతే లింబాద్రి ఇంటి ముందు ధర్నాకు దిగాడు సచిన్. రైట్ గంగారెడ్డి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం